బుడమేరులో కొనసాగుతున్న గండ్ల పూడ్చివేత పనులు ఏరియల్ సర్వే చేస్తున్న చంద్రబాబు. చంద్రబాబు కళ్లల్లో నీళ్లు చూశాను, కేంద్రం అండగా ఉంటుందన్న శివరాజ్ చౌహాన్. ఖమ్మంలో కేంద్ర మంత్రులు వరద నష్టంపై ఏరియల్ సర్వే. తెలంగాణలో మహిళలకు భద్రత లేదు, రేవంత్ ప్రభుత్వంపై హరీష్ విమర్శలు. హైదరాబాద్ లో చిన్నపిల్లలే టార్గెట్, విస్కీ ఐస్ క్రీం ముఠా అరెస్ట్. కోల్కతా ఘటనలో కీలక పరిణామాలు, సంజయ్ రాయ్పై పోలీసుల ఛార్జ్షీట్. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ చండీయాగం, చండీయాగంలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు. నిందితుడిగా రాజ్ తరుణ్, లావణ్య కేసులో హైదరాబాద్ పోలీసుల ఛార్జ్షీట్. గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి, ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంలో తనకు తానే సాటి, చంద్రబాబు పనితీరు మరోసారి రుజువైందన్న రామ్మోహన్ నాయుడు. మేడారం అడవుల్లో బీజేపీ నేతల పర్యటన, ఫారెస్ట్ అధికారులతో కలిసి ధ్వంసమైన అడవి పరిశీలన. హిందూపురంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు, వైసీపీ జెండా దిమ్మపై కూర్చున్నాడని టీడీపీ కార్యకర్తపై దాడి. సత్యసాయి జిల్లాలో టీచర్ కోసం విద్యార్థుల ఆందోళన, టీచర్ను బదిలీ చేయొద్దంటూ ధర్నా. భక్తులకు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం, చవితికి ఒకరోజు ముందుగానే భక్తులకు గణేశుని దర్శనం. ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం, ఢిల్లీ ఎయిమ్స్ లో కొనసాగుతున్న చికిత్స. సింగపూర్తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, 4 కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్. హసీనాను భారత్ కట్టడి చేయాల్సిందే, బంగ్లా తాత్కాలిక సారథి యూనస్ హెచ్చరిక.